ఓం శాంతి. బాబా ఏం చెప్తున్నారంటే, జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా మీ పురుషార్థం స్పష్టమవుతుంది అని అంటున్నారు. అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో ఆ పురుషార్థం అనుసారము వర్తమాన సమయంలో పొందాల్సిన ప్రాప్తి యొక్క లక్ష్యం ఏమిటి? ఏమై ఉంటది? దేవత పదవి యొక్క ప్రాప్తి అనేది భవిష్యత్తుకి చెందినది, కానీ వర్తమాన సమయం యొక్క పురుషార్థం యొక్క ప్రాప్తి యొక్క లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. వర్తమానంలో ఏ లక్ష్యం ఉండాలి? పురుషార్థం యొక్క లక్ష్యం. పరిస్థితి యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? పరిస్థితిగా అయ్యేందుకు 2 లక్షణాలు ఏవి అని అడుగుతున్నారు బాబా. మనం పరిస్థితి కావాలంటే 2 లక్షణాలు ఉండాలి వర్తమాన సమయంలో అంటున్నారు బాబా. అవి ఏంటి అని అడుగుతున్నారు పిల్లలని. ఏం చెప్తున్నారో చూద్దామా? ప్రకాశం, శక్తి 2 కావాలి పరిస్థితి కావాలి అంటే. లైటు మరియు మైటు 2 కూడా కావాలి. పరిస్థితుల జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి అంటున్నారు. లైటు మరియు మైటు, ప్రకాశం, శక్తి అంటున్నారు. అయితే ఈ లైట్ని పొందేటందుకు విశేషంగా ఏ శక్తి కావాలి? శక్తులు అయితే చాలా ఉన్నాయి కదా, కానీ ఏ శక్తి రూపంగా మరియు ప్రకాశ రూపంగా అయ్యేటందుకు వేరువేరు గుణాలు చెప్పండి అంటున్నారు. ఏంటంటే మననం, సహనం. ఎంత సహన శక్తి ఉంటుందో అంతగా సర్వశక్తివంతుని యొక్క సర్వశక్తులు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. జ్ఞానాన్ని కూడా లైట్ అని అంటారు. పురుషార్థం యొక్క మార్గాన్ని సహజంగా మరి స్పష్టంగా చేసుకునేటందుకు జ్ఞానం యొక్క ప్రకాశం కావాలి అంటున్నారు బాబా. ఈ ప్రకాశం కోసం మనన శక్తి కావాలి, మనన శక్తి, సహన శక్తి కావాలి. మీలో ఈ 2 శక్తులు ఉన్నట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా ఎవరికైనా కానీ పరిస్థితిగా సాక్షాత్కారం కాగలరు. జ్ఞాన మనన శక్తి, సహన శక్తి ఈ 2 మీలో ఉంటే మీరు నడుస్తూ తిరుగుతూ కూడా ఇతరులకి ఏంటి పరిస్థితుల్లాగా సాక్షాత్కారం అవుతారు అంటున్నారు బాబా. ఈ 2 శక్తులు మీలో ఉంటే సహన శక్తితో సర్వగుణాలు ప్రాప్తిస్తాయి. ఎవరిలో సహన శక్తి ఉంటుందో వారిలో నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, గంభీరత శక్తి ఇలా స్వతహాగాని ఒకదానితో అనేకం వచ్చేస్తాయి. సహన శక్తి కూడా అవసరము, మరి మనన శక్తి కూడా అవసరము. మనసు కొరకు మనన శక్తి, వాచ లేదా కర్మన కొరకు సహన శక్తి. సహన శక్తి ఉంటే మీరు మాట్లాడే మాటలు సాధారణంగా ఉండవు అంటున్నారు. మరియు కర్మ కూడా అదే విధంగా చేస్తారు. కనుక 2 శక్తులు అవసరం. ఏంటి? సహన శక్తి కలవారు కార్యంలో సఫలులు కాగలరు. సహన శక్తి లోటుగా ఉన్న కారణంగా కార్యంలో సఫలత కూడా తక్కువగానే వస్తుంది. సహన శక్తి గల వారికి అవ్యక్త స్థితి, శుద్ధ సంకల్పాల స్వరూపం యొక్క స్థితి ఉంటుంది. సహనశీలత గల వారి ముఖంలో మెరుపు ఉంటుంది. ఎలాంటి సంస్కారం కలవారినైనా తమ యొక్క సహన శక్తి ద్వారా తాత్కాలికంగా వారి సంస్కారాలను అణిచివేస్తారు. కనుక 2 శక్తులు కావాలి అని బాబా అంటున్నారు. పురుషార్థంలో అయితే మనసు యొక్క సంకల్పాలను నడిపించడంలో కూడా సహన శక్తి కావాలి అని బాబా అంటున్నారు. మనన శక్తి, సహన శక్తి అంటున్నారు. ఈ 2 శక్తులు ఉంటే
మీరు పరిస్థితుల్లాగా ఇతరులకి సాక్షాత్కారం అవుతారు అని బాబా చెప్పారు. అచ్చా, ఓం శాంతి.